చాలా జాగ్రత్తగానండి. మనం చూసినట్లయితే మీ అందరికీ సుపరిచితులు, మీ అందరు చాలాసార్లు విన్నారు. పరిశుద్ధ గ్రంథములో దొంగతనం చేసిన వారిని అప్పటి కాలంలో ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో సిలువ వేస్తారట. ఏం వేస్తారు? సిలువ వేస్తారు. చాలా జాగ్రత్తగా నాన్న. పైన హెడ్డింగ్కి మీరు పెట్టుకోవాల్సింది అంటే, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో వారు ఒక తీర్మానాన్ని చేశారు, ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి, దీవెనకరంగా ఉన్నాయి. లక్షల మందికి ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు వారిని నిలబెట్టాడు. మామూలు కాదు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తీర్మానము, నిర్ణయము, నిబంధన, ప్రమాణము, ఇవన్నీ కొంచెం గుప్తంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం చూసినట్లయితే సిలువకి దొంగతనం చేసిన ఇద్దరిని వేలాడదీస్తున్నారు. మనుషులతో కలిసి తిరుగుతూ ఉంటూ రోజు ఇలా ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కసారిగా ఒక చెక్క మ్రాను మీద నిలబెట్టి అక్కడ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చూసి వెళ్తున్నారు అనుకోండి, ఎట్లుంటుంది అతనికి? చాలా జాగ్రత్తగా నాలి. ఒకసారి నిలబెట్టారు, అక్కడ సిలువేశారు. మంచినీళ్ళు లేవు, ఆహారం లేదు, ఏమి లేదు, అసలు ఇక ఏం లేదు. ఎవరు మాట్లాడేది వాళ్ళకి? అంత ఘోరమైన పని చేశారు వాళ్ళు. అంత ఘోరమైన శిక్ష విధించబడుతుంది. అలా ఆకలి దప్పుతో అలమటించి దాని మీద చనిపోవటమే. అయితే విషయం ఏంటంటే, ఇద్దరు దొంగలు అక్కడుంటే వారి మధ్యన తీసుకెళ్ళి యేసు ప్రభువుని పెట్టారు. పెట్టినప్పుడు మొదటి దొంగ అంటాడు, 23వ అధ్యాయము 39వ వచనం, వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు. చూడండి ఏం చేస్తున్నాడండి? దొంగతనం చేసిన వాడు క్షమించండి అనే మాట నోటకి రాకపోగా, సృష్టి యావత్తు కలుగు చేసిన అవ్వాదం చేసిన పాపం ప్రపంచానికి చుట్టుకుంటే ఆ పాపముని ఇడిపించడానికి వచ్చిన ఆ జీవాధిపతిని సిలువ అగలాగా నిలబడి ఉంటే ఏమంటున్నాడంటే, దూషించుచు ఇంకా అంటాడు, నీవు క్రీస్తువు కదా. దూషిస్తున్నాడు, ప్లస్ నీవు క్రీస్తువి కదా. మరలా మూడో మాట కూడా అంటాడు, నిన్ను నువ్వు రక్షించుకో అని. తను మాట్లాడిన మాటలను మీరు జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఒకటి దూషించాడు, రెండోది నీవు క్రీస్తువు కదా అంటాడు, మూడోది నిన్ను నువ్వు నీకే శాతగా అట్లా మాకేం చేస్తావు అని సులకనగా మాట్లాడాడు, చాలా తక్కువగా మాట్లాడాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే, రెండో వాడి దగ్గరకు మళ్ళీ వచ్చేస్తున్నాం మనం ఇప్పుడు. అయితే రెండో వాడు వానిని గద్దించి, చాలా జాగ్రత్తగా నాలా. ఏమండి ఆగండి, అటు ఇటు చూడబాకండి, ఇటు చూడండి. రెండవ వ్యక్తి ఇతన్ని గద్దించడానికి ఏంటి గద్దించాడు. రెండవ వ్యక్తిని గద్దించాడు, రాయ్ ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు?
మనము ఈ పని చేశాం కాబట్టి మనకి శిక్ష పడింది అని గద్దించాడు. ఈ గద్దించింది ఈ నడమధ్యలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు సాష్టాత్తు చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో గద్దింపు అని బైబిల్లో ఉంది. నీతిమంతుని గద్దింపు ఒక అభిషేకంతో సమానము అని.